హై వ్యూవర్స్, వాస్తవానికి ఈ వీడియో ఇవ్వటానికి చాలా ఆలోచించాను. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నాను, లేదు కరెక్ట్ అనిపించింది, వీడియో ఇస్తూ ఉన్నాను. ముందు రామాయణ కాలానికి వెళ్దాం. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్తారు. ఎందుకు? అక్కడ వాళ్ళు యాగం చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసులు ఆ యాగాన్ని చెడగొడటానికి, ఆ యాగం మీదకి దారుణమైనటువంటి ఆ రాక్షసులు తినటువంటి ఆ జంతువులకు సంబంధించిన మాంసము, రక్తము అవన్నీ వేస్తూ ఉంటారు. దశరథుడిని అడిగి రామలక్ష్మణుడు ఇద్దరిని తీసుకెళ్తే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా వారు నేర్చుకున్న విద్యలతో పాటు విశ్వామిత్రుడు నేర్పిన విద్యలు అన్నీ కలగలిపి ఆ రాక్షసుల్ని అంతమందిస్తారు. ఏ రకంగా మొత్తం ఆ యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రిన్సెస్లో ఎక్కడ ఏది కూడా పైనుంచి పడకుండా ఆపుతారు. ఇక తర్వాత వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు మన కాలానికి వద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి 2019 నుంచి 2024 మధ్య పరిపాలన అన్నదాన్ని అడ్డుకునేందుకు గాను అతను చేసింది కూడా ఒక రాక్షసుడికి ఏమన్నా తక్కువ అవుతుందో మీరే చెప్పండి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఏవైతే వచ్చి ఆగున్నాయో దాని వెనక ఎవరున్నారంటే చెక్ చేస్తున్నప్పుడు కూడా దీనిని రాక్షస ప్రభుత్వం అంటారు, ఏమంటారు మీరే చెప్పండి. సో ఇందాక మనం మాట్లాడుతూ 2019, 2024 మధ్య ప్రజావేదిక, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఏమన్నా నష్టమా? అది అసలు కట్ట యువతలు ఎక్కడో ఉండిద్ది ఆ ప్రజావేదిక అయితే. దాన్ని కోల్చడం ఏంటి అసలు? తర్వాత ప్రజల డబ్బులతో, పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో, కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. దీనిని ఈయనేం చేశాడు? రివర్స్ టెండరింగ్ అంటూ ఎగ్జిస్టింగ్ పనులు చేస్తున్న వాళ్ళు ఆపిచ్చి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పింది, ఎంతోమంది సివిల్ ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు, తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎంతోమంది చెప్పున్నారు. కేంద్రం కూడా మొత్తుకుంది, వద్దు అన్నా కానీ వెనుక నేను డబ్బులు మిగులుస్తా అని చెప్పేసి రివర్స్ టెండరింగ్ వెళ్ళారు. దాన్ని మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? కనీసం ముందున్న వాళ్ళ చేత కొన్ని పనులు ఏవైతే ఆపకుండా కంటిన్యూ చేస్తానని చెప్పకుండా తీరిక చూస్తున్నారు. తీరా వీళ్ళకి ఇచ్చేటప్పటికి అక్కడ డయాఫ్రమాలు కొట్టుకుపోవటం కావచ్చు, అండ్ ఇంకా బోల్డ్ అంత దారుణమైన డ్యామేజ్ జరిగింది. ఈయన డబ్బులు ఎంతైతే మిగిల్చారని అన్నాడో దానికి రెండింతలు ఇప్పుడు డబ్బులు అక్కడ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తా, అలా నాశనం చేశాడు. పక్కనే కృష్ణానది అసలు చేత్తో దాన్ని ఎలా చెప్పాలంటే పలుగు పారలతో తవ్వుకుంటా పోయినా కానీ చిన్నపాటి బావిలతో కూడా నీళ్లు పడుతుంది. బట్ హైదరాబాద్ ఇటువంటి చోట్ల వచ్చేసి బోర్లు, కొన్ని 100 అడుగుల లోతులు బోర్లు వేయాలి. అమరావతి అని రాజధాని ప్రాంతం ఏదైతే సెలెక్ట్ చేశారో అక్కడ నీటికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఏ హిస్టరీ అయినా సరే తిరగేయండి, నీరు ఎక్కడైతే పుష్కలంగా లభిస్తూ ఉంటుందో అక్కడ రాజధాని అన్నది కనుక ఉంటే అద్భుతంగా అది డెవలప్ అయ్యింది. నైల్ నది నాగరికత కానీ, అమెజాన్ కానీ, కృష్ణా గోదావరి ఇవి కానీ ఇలా మొత్తం మీరు చూసుకోండి. అరే ఏ రాజ్యంలో అయినా సరే గతంలో రాజధాని ఉందిరా అంటే నీరుపై నది ఉంటుంది. అలా చంద్రబాబు నాయుడు ఎంత ఆలోచించి అమరావతిని ఎంపిక చేస్తే అది కాదు అంటూ 3 రాజధానులు అంటూ పిచ్చోడికి మళ్ళీ, పిచ్చోడు రాక్షసుడికి మళ్ళీ సర్వనాశనం చేసి పెట్టాడు రాష్ట్రాన్ని. 3 రాజధానులు 3 ముక్కలు కూడా లేవు అక్కడ, అసలు 3 ఇటుకలు కూడా ఎక్కడ వేయాల. తర్వాత ఏం చేశాడండి? పిల్లలకు సంబంధించండి, ఈయనేమో మరి వీడియో గేమ్లు పిచ్చో అంటే నాకు తెలియదు కానీ ఈయన ఐఎమ్ షూర్ చదువు విషయంలో అజ్ఞానం అంతే. రాక్షసులుగా ఉన్న అంటారు పండితులుగా ఉండి అన్ని నేర్చుకోరు కదా. సో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన ఎలాగైతే చెడిపోయాడు అంత అలాగే చెడిపోదని చెప్పేసి ట్యాబ్లు అని చెప్పేసి ఇచ్చాడు. ఆ పిల్లలు ఎవరో కొంతమంది మాత్రమే ఆ ట్యాబ్ని యూటిలైజ్ చేసుకుంటే ప్రాపర్గా, మిగతా వాళ్ళంతా కూడా దిక్కుమాలినతనంగా బ్లూ ఫిల్మ్లు, అడ్డదిడ్డమైనటువంటి వీడియో గేములతో చెడిపోయారు. ఘోరంగా ఉంది ఇప్పుడు ఏపీలో పిల్లల యొక్క పేరెంట్స్ పొజిషన్ అయితే తప్ప. అండ్ రోడ్లు ఏంటి అయ్యా అంటే, మీకు రోడ్లు ఎందుకు అయ్యా, పథకాలు వేస్తాం కదా ఆ డబ్బులతో బతకండి అని చెప్పేసి అన్నారు. మనుషులేనా?
ఇలా చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 2024 మధ్య ఎంతో ఘోరమైన రాక్షస పాలన జనాలు చూశారు. దాన్ని వద్దురా బాబు అని చెప్పేసి ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే 39% ఇంకా వాళ్ళకి ఓట్లు వచ్చాయి. ఎలా ఏంద్రంటే ఈ రాక్షసుడు ఈయనకు తగ్గట్టుగా మరికొంతమంది రెడీ చేసుకున్నాడు. వాళ్ళ రాక్షసులను సైకిల్ ఉన్నా నాకు తెలియట్లా మారిపోయారట. దానికి జగన్ ఏది చెప్తుంది రైట్. చివరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పైనుంచి బోట్లు వచ్చి గుద్దుకుంటే అవి ఎవరు ఏంటని చెప్పి చూస్తుంటే కోమటి రామ్మోహన్, తర్వాత వచ్చేసి ఉషాద్రి, ఎవర్రా వీళ్ళని చూస్తే తలసల రఘురాం బంధువులు అని తేలి. దీనికి లింకప్ ఎక్కడ ఏంటంటే నందిగం సురేష్ అని తేల్తాం. ఆ నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, గుంటూరు సబ్ జైలు దగ్గర, ఇదిగో ఇప్పుడు మా వాళ్ళని ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇదే జైల్లో రేపు మీ వాళ్ళని పెడతాం, అధికారులను పెడతాం, మంత్రులను పెడతాం, ఎవరిని వదలం. ఏంటి ఏం బెదిరించడం అసలు నాకు అర్థం కాదు. తప్పు చేస్తే శిక్షించండి, లేదంటే వదిలేయండి అని చెప్పాలి, విచారణ చేసుకోమని చెప్పాలి. అంతే తప్ప మా వాళ్ళు ఏది చేసినా రైట్ అంటాడు ఏంటి? టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన నందిగం సురేష్ లోపలేశారు కదా, ఏమంటున్నాడు జగన్? కోపం వచ్చి ఆవేశం వచ్చి పగలగొట్టారంట టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని. ఏంది అసలు ఇది? మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి అతను వచ్చేసి ఏంద్ర ఈవీఎం పగలగొట్టాడంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి పగలగొట్టాడంట. అరే ఎంత దారుణం అంటే డొక్క మాణిక్యప్రసాద్ ఇంటర్వ్యూ ఏదో చూసినా బాబు, ఆయన చెప్తున్నాడు, నిన్నటి వరకు వైసీపీలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నచ్చిన మనిషి ఎవరన్నా ఒక మర్డర్ చేస్తే వాళ్ళు పలానా మర్డర్ చేసిన ఉన్న అధికారులు చెప్తే ఒక మర్డరే కదన్నా వదిలేయండి ఇలాగే అంటాడంట. ఈరోజు హైకోర్టు మనోడికి ఇచ్చిన షాక్ ఏంటంటే, ఏ లోయర్ కోర్టుకైతే నేను వెళ్ళేది ఏంటని చెప్పేసి హడావుడి చేసి హైకోర్టు దాకా వెళ్ళాడో, ఆ లోయర్ కోర్టు పెట్టిన కండిషన్ చూశారు, 20,000 రూపాయల పూచికత్తు, సొంత పూచికత్తు, సంతకాలు పెట్టానండి, వెళ్ళి ముందు ఆ పని చేయని చెప్పేసి అన్నారు. లోయర్ కోర్టు 1 year కంటే వీళ్ళు వచ్చేసి 5 yearsకి రెన్యువల్ చేయమని చెప్పి ఎందుకంటే సిబిఐజీ కోర్టు చెప్పింది కదా అన్నారు. సో ఇప్పుడు ఈ మనిషి తనను తాను దేవుడిలాగా ఫీల్ అవుతున్నాడో, తనకు తాను ఒక రాక్షస సామ్రాజ్యానికి అధిపతిలా ఫీల్ అవుతున్నాడో తెలియదు. కానీ నేను కోర్టుకు వెళ్తే సెక్యూరిటీ, నేను రోడ్డు మీదకి వస్తే సెక్యూరిటీ, నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ వాళ్ళకి ఇబ్బంది, ఎవడో చెప్తాడు అసలు ఇవన్నీ? ఈయనోడు ఎర్రిపప్ప అయితే చెప్పాడు కొండెర్రిపప్ప అన్నట్టు తయారవుతున్నారు. వీళ్ళ భాషలో ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్నలు కదా, కొండెర్రిపప్ప అంటే ఇంకా బుజ్జినాన్న అంటే అర్థం, అంతే, అంతకుమించి ఏమి లేదు. పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు కదా, నేను అది చేస్తే ఇది చేస్తాను, అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు ఆ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ, నాకు ఆ థ్రెట్, ఈ థ్రెట్ అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కనుక ఏమాత్రం పైన కౌంటర్ వెయిట్లు కాకుండా గేట్లు కానీ పక్కన పిల్లలు కానీ తగిలినట్టే పెను విధ్వంసం అన్నమాట. అసలు ఊహించడానికి భయంగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక బోట్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డుపడింది గేట్ దగ్గర. వాళ్ళు గేట్లు ఎత్తకుండా చంద్రబాబు ఇంటికి ముంచుదామని చూస్తున్నారు. చివరికి ఏమైంది, ఆ మునిగేటట్లు ఎవరు ముందు గేట్లు వదిలినప్పుడు గేట్లు వదిలి అకస్మాత్తు వదిలిపడేస్తుంది. దాంతో దిగునున్న ప్రాంతాలు మొత్తం మునిగిపోయినాయి. మరలా నాశనం, వినాశనం, సర్వనాశనం అన్నదాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ నేను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు. అదేమంటే మేము ఏం చేసినా మీరు క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేశారు రేపు మీకు కూడా ఇదే పరిస్థితి అంటే జైల్లో పెడతామని బెదిరిస్తున్నాడు. సో ఈయనకిక నిజమైన శిక్షుడని వేయగలిగినోడు ఉన్నాడు అంటే అది పైన దేవుడే. దిగునున్న పాలకులకి ఆయన గైడ్ చేయాలి, ఏం చేయాలి ఎలా అని. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడింది, ఈ దేశం కూడా బాగుపడింది.